వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 రోజుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఏఎంజీ స్కూల్ ప్రాంతంలో జరిగిన మంచి ప్రభుత్వ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల ప్రగతిని ప్రజలకు తెలియజేశారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలోని 100 రోజుల పాలన తీరును వివరిస్తూ గంజాయి రహిత కాకినాడగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుపతి లడ్డూను కూడా అపవిత్రత చేసి సొమ్ము చేసుకున్నారు అంటూ గత ప్రభుత్వ వైసీపీ పాలకుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్ సుంకర పావని, మాజీ కార్పొరేటర్లు తుమ్మల సునీత రమేష్, వమ్ము బాలాజీ, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. నోట్లు తయారు చేశారంటే ఎంత దుర్మార్గులండి. అలాగే అన్నవరంలో కూడా పట్టుకున్నాం. ఆ రోజున ఈ ప్రభుత్వంలోనే అన్నవరంలో కూడా అలా గొడ్డు కొవ్వుతో చేస్తున్నారు. ప్రసాదం అంటే పట్టుకున్నారు. ఆ రోజు స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు. తిరుపతి ప్రసాదం కోసం పవిత్రమైన ప్రసాదాన్ని కూడా ఈరోజు వ్యాపారం చేసుకున్నారండి దుర్మార్గులు. అసలు మనసు ఎలా వచ్చిందో చూడండి. ఏమండి లిక్కర్ వ్యాపారం చేసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మీకు అంతకన్నా చెప్పవలసింది ఈరోజు మనం రాగానే గంజా అరికట్టాం. చూడండి, గతంలో గంజా బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా రోజు కూడా భయపడిపోయేవారు. నీ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా గంజా బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఇబ్బంది పెడుతున్నారన్నది. కానీ ఈరోజు ఆ సమస్య కనబడలేదండి. అంటే లేదు కాబట్టి చెప్పలేదు. 2 నెలల్లో ఈ 100 రోజులు అరికట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే పూర్తిగా అరికట్టమట్లేదు, ఇంకా చెయ్యాలి. కానీ పూర్తిగా గంజా లేని రాష్ట్రంగా చేయాలన్నది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, గంజా ఇక్కడ డంపింగ్ యార్డ్లో పెట్టి అమ్మాడు ఇదే చంద్రశేఖర్ రెడ్డి. నేనే ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పాను, చెత్త వెహికల్స్ పెట్టి పంపిస్తున్నాడు అని చెప్పి. ఆ రోజు మన ప్రెస్ మీట్ పెట్టాం. మరుసటి ఎస్పీ గారు ఏడుగుని పట్టుకున్నాడు. వాళ్ళ మనుషుల్నే. అన్నీ తెలుసు మీకు, మీ మీడియాలో ఉంటాయన్నీ. ఎంత దుర్మార్గం ఎవరు చేస్తారంటే ప్రజల జీవితాలతో ఆడుకున్నారండి. వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు. పోలీసులని ఈరోజు మేము వాడుతున్నాం, మంచి పనులకు వాడుతున్నాం. అదే పోలీసులు వాళ్ళని తప్పుడు పనులకు వాడుకున్నారు. చెడ్డ పేర్లు వచ్చినాయి. ఈరోజు సస్పెండ్ అవుతున్నారు.